దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. శుభమస్తు అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అని అంటారు. ఒకవేళ పొంతన లేకుండా వివాహం జరిగి ఉంటే వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి? రైట్. తులారాశి వారి వ్యక్తిత్వం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే తులారాశి వారికి వారి యొక్క సైకలాజికల్గా వాళ్ళకు ఉండేటువంటి పట్టుదల ఎలా ఉంటుందంటే వీళ్ళు కూడా ఒక్కొక్కసారి అభద్రతాభావంతో ఉంటారు. ఒక్కొక్కసారి నిజాన్ని నిర్భయంగా చెప్తారు, ఒక్కోసారి అబద్ధాన్ని కూడా నిజంగా గట్టిగా చెప్తారు. రెండింటి మీద సమర్థవంతమైనటువంటి పరిపాలన, అంటే రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేసే లక్షణం. రెండోది, నేను పట్టిన కుందేలుకి ఒకటే కాలు, మూడు కాదు ఒకటే. నేను పట్టిన కుందేలుకి ఒకటే కాలు, నువ్వు రెండు మూడు అంటావు ఏంటి? అసలు రెండు మూడు ఉండవు, కుందేలు ఒకటే కాలు ఉంటుంది, ఒంటి కాలుదే కుందేలు అంటారు దాని అంటాడు. సో అలాంటి లక్షణం ఈ యొక్క రాశి వారికి తక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి బుద్ధిబలం, మంచి మేధస్సు, అంటే విచక్షణ జ్ఞానం బాగా ఉంటుంది, తనపర భేదం తెలుస్తుంది. అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, డబ్బు సంపాదించే మెళుకులు బాగా ఉంటాయి, ఏ పనైనా చేయగలిగేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. చెడ్డవారిని అక్కువ చేసుకుంటారు, మంచివారిని చేసుకుంటారు. అందువల్ల వీళ్ళకి నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, దానివల్ల కొంత నష్టాన్ని పొందుకుంటారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. తులారాశి వారికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. దానివల్ల వాళ్ళు అనుకుంటారు మేము బ్యాలెన్స్డ్గా ఉన్నాము, మా రాశి తులారాశి, వీఆర్ బ్యాలెన్స్డ్ అనుకుంటారు. నో, దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ ఆల్వేస్ టైం. సమ్ టైమ్స్ వీరు బ్యాలెన్స్ తప్పుతుంటారు వీళ్ళు కూడా. సో దానివల్ల ఏంటంటే చెడ్డవారితో ఉన్నప్పుడు అన్బ్యాలెన్స్డ్, మంచి వాళ్ళతో ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఈ లక్షణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా సత్సంగత్వమే మంచిది. అంటే మనం అంటారు కదా, సావాస దోషం గుణాభవంతు. ఈ సావాసాల వల్ల చెడిపోయే వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. అందులోనూ లవ్ అఫైర్స్లో ఎక్కువ ఉండేవాళ్ళు ఈ రాశి వాళ్ళే. సెకండ్ రాశి కూడా ఉంది, మళ్ళీ నెక్స్ట్ రాశి చెప్తాను మీకు. ఈ రాశిలో లవ్ అఫైర్స్లో ఎక్కువగా ఉంటారు. అంటే అన్వాంటెడ్ రిలేషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారు. దట్ ఈస్ వెరీ ప్రాబ్లమేటిక్. అట్ ద సేమ్ టైం ఆకర్షణ, ఎందుకంటే వీళ్ళు లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ ఒబీడియంట్, వెరీ ట్రాన్స్పరెంట్, అంటే ట్రాన్స్పరెంట్ కనబడతారు. అవతల వాళ్ళని ప్రేమించడానికి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉంటే నాకు పెళ్లి కాలేదు ఇంకా అంటారు. అంతటి ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఒకవేళ పెళ్ళైందనుకో ఎలా ఉంటారంటే వీళ్ళు, ఒక చిన్న మీకు లా చెప్తాను. వీళ్ళకి ప్రేమించే టైంలో వీళ్ళు సంథింగ్ డిగ్రీలో ఉంటారు, ప్రేమిస్తుంటారు. వీళ్ళు ఎలా ఉంటారు, ప్రేమించినప్పుడు ఎలా ఉంటారంటే నాకు దమ్ము కొట్టే అలవాటు ఉంది, నాకు మందు కొట్టే అలవాటు ఉంది అని ఆయన చెప్తాడు. ఏం చెప్తుంది, నాకు ఒకప్పుడు నాకు ఇంటర్మీడియట్లో ఒకళ్ళతో నాకు ఎఫ్ఐఆర్ ఉండే, మరి అది గుర్తుపెట్టుకుని తర్వాత తప్పొద్దు అంటే వీళ్ళు ముందరి కాళ్ళకి బంధం వేస్తారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వీడు క్వశ్చన్ చేయొద్దని ఆవిడ క్వశ్చన్ అని వీడు, ఇద్దరు లోపాలు ముందే చెప్పుకొని మనం ఇవి మాత్రం బయట పెట్టుకోవద్దు మనం అనేటువంటి ఒక ప్రీ ప్లాన్ ఉంటారు ఇద్దరు. అటువంటి మహాముదురులు అంటారు వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు. ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళతో కాస్త మనం జాగ్రత్తగా ఉంటారు. బట్ వీళ్ళ ఎకనామికల్ గ్రోత్, ఒక మంచి పటిష్టత, మంచి పేరు ప్రఖ్యాతులు, అంటే ఒక షేడ్లో హై లెవెల్ ప్రియారిటీ ఉండడం, మంచి అధికారులు అవ్వడం, మంచి వ్యక్తిత్వం ఉండడం, దానగుణం ఉండడం, ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి వీళ్ళకి. మంచి సంతానం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా తులారాశికి అదే శుక్రుడే కాబట్టి శుక్రుడు వెరీ స్మార్ట్ ఫెలో, అందరినీ ఆకర్షించేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలాగే వీళ్ళు ఒంటరితనాన్ని భరించలేరు. అందరూ అనుకుంటారు నేను స్టబాన్, నేను ఒంటరిగా ఉంటాను. ఒక్కరోజు ఒంటరిగా ఉంటే భయం వీళ్ళకి. భయం అంటే నాకు ఎవరు లేరా, నేను ఒంటరా అన్నట్టు ఉంటారు. కొంతమంది నేను స్టబాన్గానే ఉన్నాను, నేను కరెక్టే ఉన్నాను, నాకు వివాహం కాలేదు, నేను వివాహం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ లగ్న ప్రభావం ఉండవచ్చు. కానీ తులారాశి వారు ఒంటరిగా ఉండేటువంటి ప్రయత్నం ఉండలేరు. వీరు అది క్లారిటీగా ఉంటుంది. అంటే తిట్టో కొట్టో వాళ్ళు మళ్ళీ తప్పకుండా పెళ్ళాన్నో లవర్నో పిల్లలనో ఆ దగ్గర తెచ్చుకోవాలి అంతే. ఇక ఆ లక్షణాలు వీళ్ళతో ఎక్కువగా ఉంటాయి. ఒంటరితనాన్ని భరించలేరు. అలాగే వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఊగిసలాడతారు. ఇవాళ అవ్వాల్సిన పని వీళ్ళు నమ్ముకుంటే 10 రోజుల దాకా కూడా కాదు, అవుతుంది కానీ 10 రోజుల వరకు కాదు. నీకు 10 రోజుల తర్వాత పని అవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు టెండర్ పెట్టాలి, అప్పుడు కానీ నీ ఫైల్ మీద సంతకం పెట్టరు వాళ్ళు. ఆ ఊగిసలాట వల్లనే చాలా పనులు పోస్ట్ పోన్ అయిపోతాయి, నష్టపోయేటువంటి అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. సరే, ప్రస్తుతానికి మన విషయంలో ఎవరితో వీళ్ళకి వివాహం మంచిదంటే మిథున రాశి వారితో అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి వీళ్ళకి. మిథున రాశి వారితో మంచి మాటలు ఉంటాయి. అలాగే ఎక్కడ కూడా బోరింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇక చర్చలు కంటిన్యూ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఇద్దరికి కాంబినేషన్ సూటబుల్గా ఉంటుంది, ఇద్దరు వివాహం చేసుకోవచ్చు. నెక్స్ట్ కుంభరాశి. ఈ రాశి వారితో కుంభరాశి వారితో గుంభనంగా ఉండడం, ప్రతి పనిలో కూడా పరిపక్వత మాట్లాడడం, ఒక మంచి రాజకీయ విశ్లేషణ, హై లెవెల్ ప్రొఫైల్తో మాట్లాడేటువంటికి కుంభరాశికి తులారాశికి అద్భుతమైనటువంటి కంపాటబిలిటీ ఉంటుంది. అలాగే సింహరాశి వారితో కూడా వీళ్ళు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఒక పవర్ఫుల్ జంటగా, అంటే అదే సార్ తులారాశికి శుక్రుడికి రవికి అది పరస్పరమైనటువంటి శత్రు భేదాలు ఉంటాయి కదా. అంటే రవికి తుల అంటే కొద్దిగా నష్టం, కానీ
శుక్రుడికి రవి వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, అంటే రాజుతో బాగుంటుంది. మంచి బలం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రాశుల వారికి కూడా వివాహం చేసుకోవడంలో పెద్ద నష్టమేం లేదు. సో కాబట్టి కొన్ని మిగతా గుణాలు కూడా కలిసే ప్రయత్నం చేయాలి. బట్ సింహరాశి వారికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంటే ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్గా తులారాశికి సింహరాశికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు, ఇద్దరు ఈక్వాలిటీ. అలాగే ధనుసు రాశి వారితో సానుకూలమైనటువంటి దృక్పథం ఉంటుంది, తప్పకుండా ధనుసు వారితో వివాహం కానీ, ఎందుకంటే అక్కడ గురుడు ఇక్కడ శుక్రుడు, ఇద్దరు ఈక్వాలిటీ. ఇక్కడ సేమ్, ఇద్దరు నువ్వెంత నువ్వంతా, నువ్వు ఇస్తే నేను ఇస్తా, నేను ఇస్తే నువ్వు ఇవ్వు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి నో నెగిటివ్, అట్ ద సేమ్ టైం నో పాజిటివ్. తులారాశికి అండ్ ధనుసు రాశికి కూడా యావరేజ్ చేసుకోవచ్చు, నష్టమేం లేదు. అలాగే ఇక చేసుకోకూడని వాళ్ళు ఎవరంటే మేషరాశి వారితో వీళ్ళకి అస్సలు పడదు, ఓకే. మకర రాశి వారితో వీళ్ళకి అస్సలు పడదు. చాలామంది అంటారు అదేంటండి మీరు కుజుడు శుక్రుడు మంచి శుభయోగమే కదా అంటే అస్సలు పని కాదు. ఈ శుక్రుడికి మేషానికి అస్సలు పడదు, సుటబుల్ వచ్చే అవకాశాలు చాలా సంసప్తక దోషాలు ఉంటాయి, పడదు. రెండవది మరి కుంభరాశి శని ఆధిపత్యం కదా, మరి ఇక్కడ శుక్రుడు ఆధిపత్యం కదా, శని శుక్రుడు విద్యలో అత్యంత మిత్రులు కదా, అంటే ఒకటే వరలో ఇద్దరు కత్తులు అనమాట, ఒకే వరలో రెండు కత్తుల్లాగా ఉంటాయి కాబట్టి ఆ ఇద్దరికి కూడా కుంభానికి అండ్ మకరానికి తులకి సూటబుల్గా ఉండే అవకాశం చాలా కష్టం. ఆ ఇద్దరిని కూడా మనం అంటే చుక్క దోషం అంటారు దాన్ని. అసలు మేషానికి దర్పం ఎక్కువ, దూకుడు ఎక్కువ, ఈ మకరానికి కఠినమైనటువంటి సవాళ్ళు ఎదురవడం, అలాగే ఈ రెండు మనశ్శాంతిని, తులారాశి వారికి మనశ్శాంతిని దెబ్బతీసేది అండ్ మేషం అండ్ మకరం. ఈ రెండు విషయాల్లో మీరు ఇది వివాహం గురించే కాదు, పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా ఇది చూసుకోవచ్చు. మీరు ఓకే. కంపాటబిలిటీ షుడ్ బి ఇన్ వేరియస్ డిఫరెంట్ వాడు చూసుకోవచ్చు, అంటే మ్యారేజ్కి కాదు వ్యాపారానికి కూడా కంపాటబిలిటీ ఇవి చూసుకోవచ్చు. మీరు పనికొస్తాయా? 100% పనికొస్తాయి. ఓకే. జీవితం అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, అంతే తేడా, ఇంకోటేం లేదు. కాబట్టి తులారాశితో వివాహం విజయవంతం కావాలంటే తప్పకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒత్తిడి లేకుండా, ఇతరుల ప్రమేయం లేకుండా వీళ్ళకి నిర్ణయం తీసుకుంటే మంచి వ్యక్తిత్వంతో సానుకూలమైనటువంటి వైవాహిక జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. మరి వీళ్ళకి ఆల్రెడీ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మీరు అన్నట్టుగా మకర రాశి వాళ్ళతో అయిపోయింది, పరిస్థితి ఏమిటి? మీలాంటి వాళ్ళు చెప్పారు శుక్రుడు శని మిత్రుడు చేసుకోమని చెప్పారు, చేసుకున్నారు, 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఏం చేయమంటారంటే అయిపోయేదానికి ఏముంది, అయిపోయేదానికి ఏం లేదు, ప్రస్థానం చేసుకొని దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం. దుర్గాదేవి ఆరాధన వల్ల వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. వీలైతే సంవత్సరానికి ఒకసారి చండీ హోమం చేసుకోవడం, లేదా చండీ సప్తశతి పారాయణం చేయించుకోవడం. ప్రతి మంగళవారం శుక్రవారం కానీ ఈ తులా మకర రాశి వారికి వివాహం అయి ఉంటే, అలాగే తులా మేషరాశి వారికి వివాహం జరిగి ఉంటే కుంకుమార్చన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనివల్ల ఇద్దరికీ అన్యోన్యత ఆనంద యుగాలు ఉంటాయని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ. శుభం, ఐశ్వర్యమస్తు.